హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ మొక్కజొన్న కండ్లు అన్నమాట ఫ్రెండ్స్, ఈ పచ్చి కండ్లు అన్నమాట ఫ్రెండ్స్. వీటిని తీసేసి ఉడకబెట్టుకోవడానికి లేదు అనుకుంటే ఫ్రెండ్స్, దీంతో మనం స్నాక్ ఐటమ్ అయినా చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది సీజనల్లోనే దొరుకుద్ది కాబట్టి, ఈ సీజన్లోనే దొరుకుద్ది కాబట్టి ఇది సీజనల్ది మొక్కజొన్న కారమ్స్ అంటారన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు? ఈ మొక్కజొన్న కండ్లు అనమాట, పచ్చి కండ్లు అనమాట ఫ్రెండ్స్. వీటిని ఉడకబెడదామని చెప్పేసి చేస్తున్నాను అనమాట. చూడండి, అంటే వైట్ కండీలు అనమాట మొత్తం అన్నీ కూడా. పొయ్యి ఆన్ చేసి వాటర్ పోస్తారు అనమాట. ఇందులో లైట్గా సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. దీంట్లో సరిపడా సాల్ట్ వేసుకోవాలన్నమాట. ఉడకబెడుతున్నాం కాబట్టి వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఫ్రెండ్స్, ఈ కుక్ అవుతున్నాయి అనమాట మొక్కజొన్న కండ్లు ఉడకబెడుతున్నాయి కదా ఫ్రెండ్స్. చూడండి, అయిపోవచ్చున్నాయి అనమాట. ఈ మామూలు మొక్కజొన్న కండ్లే ఫ్రెండ్స్. ఇవి స్వీట్ కార్న్ అయితే కాదనమాట ఫ్రెండ్స్. ఇది మొక్కజొన్న కారం అంటారు కదా, అది ఫ్రెండ్స్. ఇది ఉడకబెట్టేసనమాట మొక్కజొన్న కండలు అనమాట ఫ్రెండ్స్. ఇవి అంటే పచ్చి కండలు అనమాట, వైట్ కండలు అనమాట ఫ్రెండ్స్. ఇవి అంటే 1 ఇయర్కి ఒకసారి దొరుకుతాయి. ఇది పంట అనమాట ఫ్రెండ్స్. ఇది సీజనల్లోనే దొరుకుద్ది కాబట్టి మొక్కజొన్న కారం అంటారన్నమాట ఫ్రెండ్స్. దీంతో మనం చాలా ఐటమ్స్ చేసుకోవచ్చు అనమాట. గారెలు, బజ్జీలు అంటే, లేదంటే ఇందులో బూరెలు లాంటివి కూడా చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. వీలుగా ఉంటే ఏదైనా ఒక ఐటెం చేసి పెడతా ఫ్రెండ్స్ నేను. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఉడకబెట్టిన మొక్కజొన్న కండ్లు అనమాట ఫ్రెండ్స్. ఇది